सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:47, తిథి అష్టమి మధ్యాహ్నం 11:17 వరకు, నక్షత్రం రేవతి తెల్లవారుజామున 5:54 వరకు, వర్జం రాత్రి 6:14 నుంచి 7:48 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:24 వరకు, మరల మధ్యాహ్నం 2:52 నుంచి 3:35 వరకు, అమృతకాలం రాత్రి 3:34 నుంచి 5:08 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం మధ్యాహ్నం 2 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి దానాధికం సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి రిజిస్ట్రేషన్లు, అలాగే ఏదైనా సంతకాలు చేయాల్సినటువంటి అవి కూడా చేసుకోవచ్చు. ఆ చేసుకోవడానికి ఎవరికైతే రేవతి నక్షత్రం బాగుందో వారు మాత్రమే చేసుకోవాలి. నేటి విశేషాలలో అనధ్యయనం ఒకటి. ఈ అనధ్యయనం కావడం వలన చదువు మీద ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యాయామము, ధ్యానము, ప్రాణాయామము ఇత్యాదికం ద్వారా శరీరాన్ని శక్తివంతం చేసుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోవాలి. అలాగే ధనుర్మాస ప్రత్యేకమైనటువంటి అంశాలలో అమ్మవారు ప్రార్థిస్తోంది. గోదాదేవి కొంగ శరీరం మీద ఆవహించినటువంటి బకాసురుడు వాడి నోరు చీల్చేసి తనని కాపాడుకుని మనని కూడా కాపాడినవాడు ఆ కృష్ణుడు భగవంతుడు. దుష్ట రాక్షసుడైన రావణుని యొక్క 10 తలలు తెంపేసి ఆ శ్రీరామచంద్రుడు అందరినీ కాపాడాడు. ఆయన్ని మనం గానం చేస్తూ పిల్లలందరూ కూడా వ్రతం చేయాల్సినటువంటి ప్రదేశానికి వెళుతున్నారు. అక్కడికి మనం కూడా వెళదాం. పద్మం మధ్యలో 9. ఆ కళ్ళు అలా ఉన్నాయన్నమాట. అంటే కన్ను మొత్తం చూసినట్లయితే పద్మంలా ఉంటుంది, మధ్యలో నల్లగుడ్డు చూసినట్లయితే 9లా ఉంటుంది. అలాంటి కన్నులు కలిగినటువంటి దానా శుక్రుడు ఉదయిస్తున్నాడు. మనకి వేగు చుక్క అంటాం, తెల్లవారుజామున కనిపిస్తాడు ఆయన. ఆయన ఉదయిస్తున్నాడు. అలాగే గురుడు అస్తమిస్తున్నాడు. పక్షులు కూస్తున్నాయి. అందుకని త్వరితంగా లేచి స్నానం చేసి ఈ కపటాన్ని వదిలి మాతో ఆనందంగా ఉండు, వ్రతాన్ని చక్కగా చేసుకో అని మరో గోపికను లేపుతోంది గోదాదేవి. ఇది ఎవరినో లేపడం కాదండి, మన్ని లేపడమే. మనం తెల్లవారుజామున లేచి ఆ భగవంతుడిని ఆరాధించుకోవాలని చెప్పడం కోసం ఆమె ఆ ప్రయత్నం చేస్తోంది. నేటి ఆణిముత్యాలు. మనశ్శాంతిని, మన చుట్టూ శాంతిని చూడగలిగితే ఎలలో విశ్వశాంతి కనిపిస్తుంది. ఏ విషయంలోనైనా మనిషి విధించుకునే పరిమితులు మనసులోంచి పుట్టేవే. వాటిని దాటితే మితిలేని ఆత్మతత్వపు తీరాన్ని చేరడం సాధ్యమవుతుంది.
ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడే. అందుకే ఆగమశాస్త్రంలో ఐశ్వర్యేశ్వరుడుగా ఆ స్వామిని ఆరాధన చేస్తే సకల సంపదలు కూడాను లభ్యపడతాయి. ఈ ధనుర్మాసంలో అలంకార ప్రియుడైనటువంటి విష్ణుమూర్తిని, అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని కూడాను చాలా చక్కగా మనం అందరం కూడా ధ్యానం చేయాలి. ఆండాళమ్మ తల్లి రచించినటువంటి పాసురాలలో అవతార స్వరూపాల్లో దాగినటువంటి నిగూఢ రహస్యాలన్నింటినీ కూడా చక్కగా అభివర్ణించడం జరిగింది. అహంకారం పనికిరాదు. ఎప్పుడూ కూడాను భక్తి తత్వమే మనకు జీవన మార్గాన్ని ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు, ఆ విష్ణుమూర్తి అందరూ ఇష్టపడేది శరణాగతే అని చెప్పేసి ఆండాళమ్మ చాలా చక్కగా అభివర్ణించింది. ఇక్కడ ఐశ్వర్యేశ్వరాయ నమః అనేటువంటి తత్వంలో శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అని చెప్పేసి మనం ఆ పరమేశ్వరుని ఐశ్వర్య స్వరూపంగా భావన చేయాలి. అంతేకాకుండా సూర్యోదయానికి పూర్వమే అనేక పూలతో కానీ, ఆ పూలు వేసిన నీళ్లతో కానీ, మారేడు దళాలతో కానీ పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేస్తూ దశరుద్ర నామాలు అనేటువంటివి ఉన్నాయి. అవి గనక జపించినట్లయితే అష్టైశ్వర్యం తప్పనిసరిగా పరమేశ్వరుడు కలిగింపచేస్తాడని శాస్త్రం. అందుకే దశరుద్ర నామాలలో దాగిన పరమార్థం ఏమిటో ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలి. ఓం నిధనపతయే నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం శివాయ నమః, ఓం జ్వాలాయ నమః, ఓం ఆత్మాయ నమః. ఇలా ఒక్కొక్కటి చదువుతూనే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపత్యంతకాయ నమః అనాలి. అలాగే ఊర్ధ్వాయ నమః అన్నప్పుడు ఓం ఊర్ధ్వలింగాయ నమః అనుకోవాలి. హిరణ్యాయ నమః అన్నప్పుడు ఓం హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః అన్నప్పుడు ఓం సువర్ణలింగాయ నమః అనాలి. అలాగే దివ్యాయ నమః అన్నప్పుడు ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, సర్వాయ నమః, ఓం సర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వాలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః అంటూ ఎవరైతే అభిషేకం చేస్తూ నిత్యం ఈ యొక్క నామాల్ని పఠిస్తారో వారి ఇంట పరమేశ్వరుడు అష్టైశ్వర్యాల్ని కూడా ప్రసాదిస్తాడు అనేటువంటి సాంప్రదాయ లక్షణమైనటువంటి విశేషం ఆగమశాస్త్రంలో చెప్పారు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి అష్టైశ్వర్య సిద్ధిని పొందడానికి ఆ పరమేశ్వరుని శరణ వేడుకుందాం. ఇంత గొప్ప విశ్లేషణ ఉంది ఇక్కడ శివారాధనలో. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ శుద్ధి బుద్ధులన్నెరపనియా ప్రొద్దు ప్రొద్దవునే కొరమాలు ప్రొద్దుగాక, నీ కొల్వు సంబ్రాల కాకున్నా కలిమి కలిమియే
కమ్మరి కొలిమిగాని నీ గుణగోష్ఠితో సాగనియా గోష్ఠి గోష్ఠియే ఒక క్రోష్టు గోష్ఠిగాని నీ నడయొరవడిగానిది దేశమే ప్రాదేశ సంకాశమౌ తలంప రామ నీ రక్ష జగతి శ్రీరామ రక్ష వమ్ముగానిది రామబాణంబనంగా అడ్డులేనిది రామాజ్ఞయన్నమాట ప్రణత సుత్రామ శ్రీరామ రామ రామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నీ శుద్ధి బుద్ధులన్నెరపనియా ప్రొద్దు ప్రొద్దవునే కొరమాలు ప్రొద్దుగాక. నీ ధర్మ నిరతి గురించి, సత్యవాక్య పరిపాలన గురించి, నీ బాధ్యతలన్నీ కూడా ఏ విధంగా నువ్వు ధర్మబద్ధంగా త్యాగంతో నెరవేర్చావో ఆ విషయాలన్నీ చర్చించకుండా గడిపేటువంటి సమయం అది సమయం కాదయ్యా, జీవితంలో వృధా అయిపోయేటువంటి భాగం. నీ కొల్వు సంప్రాల కాకున్న ఆ కల్మి కలిమియే కమ్మరి కొలిమిగాని. ఎంత సంపాదించినా కూడా ఆ కలిమి అంతా కూడా నీకోసం ఖర్చు పెట్టేటువంటి సంపదే సంపద. తన కొరకు తన వారి కొరకు కొంత దాచి మిగిలిన ధనాన్ని ధర్మకార్యాలకు, ముఖ్యంగా శ్రీరామనవమి వంటి ఉత్సవాలకు ఎన్నో విరాళాలిచ్చి ఆ మహోత్సవాలను నెరవేర్చేందుకు ఉపయోగపడినటువంటి ధనవంతుల భాగ్యం అది భాగ్యం కాదు. నీ కొల్వు సంబ్రాల కాకున్న ఆ కల్మి కలిమియే కమ్మరి కొలిమిగాని. కమ్మరి వారి కొలిమిలో ఎన్నెన్నో వస్తువులు దహింపబడి భస్మమైపోతూ ఉంటాయి మంట కోసం, ఎన్నో కట్టెలు. అటువంటిదే తప్ప ఆ సంపద కూడా ఏదో ఒక విధంగా నశించిపోతుందే తప్ప దానికి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ కమ్మరి కొలిమిలోని ఈ కట్టెలకు ఒక ప్రయోజనం ఉన్నది. అవి కాలి బూడిదైపోయినా ఇచ్చే మంట వలన ఎన్నెన్నో లోహాలు కరిగి వంగుతాయి, ఎన్నెన్నో పనిముట్లుగా తయారవుతాయి. కానీ ఈ సంపదకి మాత్రం అటువంటి ప్రయోజనం కూడా నెరవేరదు. ధనానికి ప్రయోజనం ధర్మకార్యాలకి ఉపయోగపడటమే. నీ గుణగోష్ఠితో సాగనియా గోష్ఠి గోష్ఠియే ఒక క్రోష్టు గోష్ఠిగాని. ఎన్నెన్నో విధాలుగా చిత్ర విచిత్రములుగా పాటలు పాడుతూ ఎంతో సంతోషపడేటువంటి ప్రయత్నం చేయవచ్చు 10 మంది. కానీ ఆ సందర్భంలో శ్రీరాముని గీతాలు, శ్రీరామ కీర్తనలు అవి గనక పాడనట్లయితే అది గోష్ఠియే ఒక క్రోష్టు గోష్ఠిగాని. అది ఒక సద్గోష్ఠి కింద దాన్ని ఎవరైనా భావిస్తారా? తెలిసినటువంటి పండితులు అది క్రోష్టు గోష్ఠిగాని. 10 నక్కలు ఒక చోట చేరి ఓళపెట్టినట్లే తప్ప దానికి పరమార్థం ఏమీ లేదు. నీ నడ ఒరవడిగానిది దేశమే ప్రాదేశ సంకాశమౌ తలంప. నీ యొక్క జీవిత గమనం ఎలా సాగిందో దాన్ని తెలుసుకుని ఆ జీవిత గమనంలో ఎదురైనటువంటి కష్టాలన్నిటినీ ధర్మాన్ని అతిక్రమించకుండా సత్య సాధనతో ఎలా సాగావో దాన్ని తెలుసుకుంటూ చర్చించుకుంటూ ఎవరైనా చెబితే విని ఆనందిస్తూ సాగనటువంటి జీవితం అది జీవితమా? కాదు. రామ నీ రక్ష జగతి శ్రీరామ రక్ష వమ్ముగా నిధి రామబాణంబనంగా. ఈ రాముని తత్వాన్ని అర్థం చేసుకుని జీవించటమే అదే శ్రీరామ రక్ష. ఈ జగత్తులోని మానవులు ఎవరైనా సరే శ్రీరామునిలో ఉండే కొన్ని సద్గుణాలనైనా సరే ఆరాధించి వాటిని ఆచరించాలి. అదే ఈ జగతికి శ్రీరామ రక్ష. వమ్ముగా నిధి రామబాణంబనంగా. తిరుగులేనిది ఈ సత్యస్వరూపుడు ధర్మాచరణమూర్తి అయిన శ్రీరాముని యొక్క బాణం. అడ్డులేనిది రామాజ్ఞయన్నమాట. రాముని ఆజ్ఞ దానికి ఎదురు లేదు, అది ధర్మబద్ధంగా ఉంటుంది అని రామతత్వాన్ని, రామనామ మహిమను, రాముని సద్గుణాలను వర్ణిస్తూ పరమద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు శ్రీ మైలవరపు సూర్యనారాయణమూర్తి గారి శ్రీరామ సప్తాక్షరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్.
కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపద్యే గోదామనన్య శరణం ప్రపద్యే. విష్ణుచిత్తుని యొక్క కుమార్తె విల్లుపుత్తూరులో శ్రీవ్రతాన్ని అనుసరిస్తూ పాడుతున్న దివ్య పాసురాల్లో 14వ పాసురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం. శ్రీకృష్ణ శరణం మమ శ్రీ గోదా రంగనాథాభ్యాం నమ. உங்கள் புலக்கடை தோட்டத்து வாவையுள் செங்கழு நீர் வாயு நெங்கெழுந்து ஆம்பல்வாய் கும்பினகான் செங்கலப் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவார் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு சக்கரம் ஏந்தும் తడక్కయ్యన్ పంగయ్య కన్నానై పాడు ఏలోరెంబావై. ఇందులో కూడాను ఈ పాసురంలో కూడా మేల్కొల్పు గీతమే. ఇది నిజానికి మేల్కొల్పు గీతాల్లో ఆఖరిది అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సంవాద గీతం ఒకటి వస్తూ ఉన్నది మనకి. ఇందులో విశేషంగా చెప్పేటప్పుడు ఎవరినైతే మేల్కొల్పుతున్నారో ఆ గోపిక ఇంటిలో ఉన్నటువంటి వాతావరణాన్ని ముందు వర్ణిస్తున్నారు. నీ ఇంటి పూల తోటలో అనగా నీ ఇంటి పెరట్లో ఉన్నటువంటి పూల తోటలో ఒక చక్కని బావి ఉన్నది. ఆ బావిలో పద్మాలు వికసిస్తున్నాయి అంటే తెల్లవారింది అని చెప్పడం. ఇక్కడ ఉంగళ్ అంటే నీ యొక్క పుళైక్కడై తోటత్తు పెరటి తోటలో ఉన్నటువంటి వావియుల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన మాట. వావి అంటే ఇక్కడ బావి అని అర్థం. అంటే లోతైన నీరు ఉన్న ఒక జలాశయము. అందులో శంగళ్ నీర్ అనగా ఎర్ర తామరలు వాయినగళందు చక్కగా వికసిస్తూ ఉన్నాయి. ఇక నల్ల కలువలు అందులోనే ఉన్నాయి, అవి ముడుచుకుపోతున్నాయి. తెల్లవారింది గనక రాత్రి వికసించిన నల్ల కలువలు ఇప్పుడు ముడుచుకుపోతున్నాయి. పొద్దున వికసించవలసినటువంటి తామరలు విచ్చుకుంటూ ఉన్నాయి. అది వాతావరణం ముందు వర్ణించారు. తర్వాత ఏమిటి అంటే యతీశ్వరులు ఆలయానికి వెళుతూ ఉన్నారు అనేటువంటి విషయం. సన్యాసులు భగవద్భక్తులు వైరాగ్యంతో కూడి భగవంతుని పట్ల రాగము కలిగినటువంటి మహాత్ముల్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే శంగల్ పొడి అంటే ఎర్రని రంగు కలిగినటువంటి అని అర్థం. ఇక్కడ జేగుర్రాళ్ల యొక్క పొడి ఎలాంటి ఎరుపు రంగు ఉంటుందో అలాంటి రంగుతో కూడినటువంటి కూరై అంటే వస్త్రములు అనగా కాషాయ వస్త్రములు ధరించి ఉన్నారు. వెంబల్ అంటే తెల్లని పళ్ళవరస ఉన్నదట. వస్త్రములేమో కాషాయ వస్త్రములు, పలువరస తెల్లగా మెరిసిపోతుంది. అలాంటి సన్యాసులు అన్నారు. తవత్తవర్ అంటే సన్యాసులు. వాళ్ళు ఆలయానికి వెళుతూ ఉన్నారు. తిరుక్కోయిల్ దేవాలయానికి వెళుతున్నారట. ఎందుకు అంటే శంగుడివాన్ పోంగన్ రార్ అంటే ఆరాధన చేయడం కోసం వెళుతున్నారు యతులు. ఇది ప్రాతకాలంలో ఉండే వాతావరణం. ఇందులో ఉన్న భావాన్ని మనం పరిశీలించితే ఇక్కడ కూడా ఈ గోపిక భగవద్ అనుభూతిలో తాదాత్మ్య స్థితిలో అంతర్ముఖురాలి సమాధి స్థితిలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆచార్య స్వరూపిణి. నీ ఇంటిలో ఉన్నటువంటి పెరటిలో ఉన్నటువంటి బావిలో ఉన్న ఎర్రతామరలు అని చెప్పడంలో ప్రత్యేకత ఏమిటి? నీ ఇల్లు అని చెప్పడంలో తనదైన హృదయ పద్మము అని అర్థం. హృదయ పుండరీకం. ఇదంతా కూడా దహర విద్య అని ఉపనిషత్తులో చెప్పబడుతున్న ఒక దివ్య భావాన్ని చెప్తున్నారు. విచ్చుకున్న ఎర్రతామర అంటే హృత్పద్మమే అది. ఇది దహర విద్యను ఉపనిషత్తులో చెప్పబడిన భావాన్ని. దహరం విపాపం పరమేస్మభూతం యత్ పుండరీకం పురమధ్యసగ్స్థం అని చెప్తున్నారు. ఇక్కడ కమలములు విచ్చుకునుట లోపల విచ్చుకుంటున్నాయట. బావి అంటే లోతైన నీరు అని మనం చెప్పుకున్నాం. హృదయము లోపల లోతైన అంతర్భూమికలో ఆ దివ్యమైన హృదయ పద్మంలో ఆ దివ్య జ్ఞానములు వికసించితే అప్పుడు పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతున్నది. ఎప్పుడైతే తామరలు విచ్చుకుంటున్నాయో కలువులు ముడుచుకుపోతున్నాయట. సుఖం రెండు విధాలు. బాహ్యమైనటువంటి విషయములతో సుఖపడ్డం ఒకటి, అంతర్గతంగా ధ్యానము ద్వారా సమాధి ద్వారా భగవంతునితో కలిసినటువంటి ఆనందంతో సుఖపడ్డం ఒకటి. అది భగవదనుభూతి, ఇది జగదనుభూతి. జగత్తులో అనుభవములన్నీ లౌకికములు, భగవంతుని యొక్క అనుభూతి పారలౌకికము పారమార్థికము. భగవద్ అనుభూతి బాహ్య విషయం కాదు, అది అంతర్గత విషయం. అంతర్ముఖ సమారాధ్య అని చెప్పినట్లుగా అది అంతర్గత విషయం. హృదయ పద్మంలో భగవద్ అనుభూతి పొందుతూ ఉన్నాం. అప్పుడు ఏమవుతున్నది? బాహ్యేంద్రియ సుఖములు అంతరించిపోతున్నాయి. కనుక బయట విషయాల సుఖములు
వదిలివేస్తున్నారు అని చెప్పడమే కలువలు ముడుచుకుపోతున్నాయి అనేది. ఇక్కడ కలువలు ఇంద్రియ సుఖాలకి బాహ్య సుఖాలకి సంకేతం. అవి ముడుచుకుపోతున్నాయి. పద్మములు విచ్చుకుంటున్నాయి. ఎలాంటి పద్మములు అంటే నీ ఇంటిలో ఉన్న బావిలో ఉన్న పద్మములు అన్నప్పుడు హృదయంలో మన లోపల, ఇక్కడ ఇల్లు అంటే ఒళ్ళే, ఆ ఒంటి లోపల బావి అంటే హృదయం. ఆ హృదయంలో విచ్చుకున్నటువంటి భగవద్ అనుభవమే ఇక్కడ చెప్పబడుతున్న ఎర్ర తామర. ఇంత విశేషమైన భావం ఉన్నది. అంతేకాదు మనలో నిరంతరం ఒక బావి ఉంది. అది శ్రీ విద్యలో కూడా ఆనందవాపి, అమృతవాపి ఇలాంటి వాపి శబ్దములు చెప్పబడుతూ ఉన్నాయి. అలాగ మనలో సుషుమ్నా నాడిలో మొత్తం 6 పద్మములు విచ్చుకుని క్రమంగా సహస్రార మహాపద్మంలో ఉన్నటువంటి భగవద్ అనుభూతిని పొందడం యోగంలో చెప్తున్న అంశం అది. అదే మన లోపల ఉన్న లోతైన భాగం అది. అది బయట కళ్ళకు గోచరించేది కాదు, సూక్ష్మభూమికి సంబంధించినటువంటిది. అందుకే నీ ఇంటి లోపల పెరట్లో అని చెప్పడంలో లోపల భాగానికి వెళ్ళాలి, బయట కనబడేది కాదు అది. అందుకు అంతర్గతమైన భగవదనుభూతిని హృదయ పద్మంలో విచ్చుకుని అనుభవిస్తూ బాహ్యమైన సుఖాలంటి త్యజించినటువంటి ఓ మహాత్మురాలా మేలుకొని ఆ దివ్యమైన అనుభూతులోంచి వెలికి వచ్చి మా కోసం ఈ భగవన్ మార్గాన్ని చూపించు, మాతో పాటు నడిపించు. ఆచార్యతే ఆచారయతి ఇది ఆచార్య. తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఆ విధంగా ఇక్కడ ఆ మహాభాగవతోత్తమురాలైనటువంటి యోగీశ్వర స్వరూపిణి అయినటువంటి గోపికని మేల్కొలుపుతున్నారు. పైగా సన్యాసులు వెళ్తున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం పరిశీలిస్తే భగవత్ సేవకు వెళ్తున్నటువంటి వారు వైరాగ్య సంపన్నులు. భగవంతుని విలువ తెలిస్తే ప్రపంచం యొక్క విలువ లేనితనం తెలుస్తుంది. ఆ రుచి తెలిసిన వాడు ఈ రుచిని సహజంగానే విడిచిపెడతాడు. సూర్యోదయం వచ్చి చక్కటి సూర్యకాంతి వచ్చాక ఇంకా చిన్న చిన్న దీపపు కాంతులు ఎవడైనా పెట్టుకుంటాడా? అదేవిధంగా భగవద్ అనుభూతి పొందిన వాడికి లౌకిక విషయాలు త్యజిస్తారు. ఆ త్యాగాన్ని గుర్తుగానే కాషాయాన్ని ధరిస్తారు. అది భగవంతునిపై రాగాన్ని తెలియజేస్తుంది, ప్రపంచంపై వైరాగ్యాన్ని తెలియజేస్తుంది. దానికి సంకేతంగా కాషాయ వస్త్రం ధరించారు. ఇక పళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయని, పళ్ళు కనబడేది ఎప్పుడు నవ్వినప్పుడు కనబడతాయి. ఆ యతీశ్వరులు ప్రసన్నంగా నవ్వుతూ ఉన్నారట. నవ్వు ఎప్పుడు వస్తుంది? మనస్సులో ఆనందం ఉంటే వస్తుంది, జ్ఞానం ఉంటే వస్తుంది. వాళ్ళ మనస్సులో ఎప్పుడు భగవద్ అనుభూతి జ్ఞానానంద రూపంగా పొంగుతూ ఉంటుంది కనుకనే ఆ అనుభూతి నవ్వు రూపంలో వెలికొస్తుంది. ఆ నవ్విన పలువరుస తెల్లగా ఉందన్నారు. ఇక్కడ పళ్ళని చెప్పడం అంటే పలుకుల స్థానం. అది ప్రసన్నంగా ఉన్నారు, పైగా మంచి పలుకులు పలుకుతూ ఉన్నారు. పైగా తెల్లని అన్నప్పుడు శుద్ధ సత్వముతో కూడినటువంటివి. అలాంటి సాత్విక గుణమైనటువంటి పలుకులు కలవారు, మందహాసము ప్రసన్నత కలవారు అని చెప్పడం కోసం వారి యొక్క స్వరూపాన్ని ఇలా వర్ణించారు. వాళ్ళు వెళుతున్నది ఎందుకు? భగవదారాధనకి. ఇటువంటి వైరాగ్యంతోనూ అటువంటి ప్రసన్నమైన సాత్విక భావంతోనూ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళు అని. అంటే ఆ వైరాగ్యము సాత్విక భావనే భగవదారాధనకి ముఖ్యమైనవి అని చెప్పడం ఇక్కడ. అలాంటి సమయంలో మేము నీ దగ్గరికి వచ్చాం. అసలు నిన్న నువ్వేమన్నావో తెలుసా? నేను పొద్దున్న వచ్చి మిమ్మల్ని మేల్కొలుపుతాను అని అన్నావు. ఇప్పుడేం చేశావు? నువ్వు నిద్రపోతున్నావు, మేము వచ్చి మేల్కొలుపుతున్నాం. ఇంత ముద్దు నిద్ర ఏమిటి నీకు? ఎంగళై మున్నం ఎళుప్పువాన్ వాయుపేషం నంగాయ్. ఇక నంగాయ్ అంటే ఇదొక విధంగా ఎత్తిపొడుపు మాట. ఓ పరిపూర్ణురాలా అని అర్థం. చెప్పిన మాట నిలబెట్టుకున్నావలే మహా అని చెప్పడం అన్నమాట. నువ్వేమి నీ మాట ఇచ్చావు? నేను ముందొచ్చి మేల్కొలుపుతాను అని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని. శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తారో దాన్ని చూసి మిగిలిన వారు అనుసరిస్తూ ఉంటారు. మేము అనుసరించవలసిన వాళ్ళం, నువ్వు చేసి చూపించవలసిన దానం. అందుకు నువ్వొచ్చి మమ్మల్ని మేల్కొలుపుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు మమ్మల్ని మేల్కొలిపి నడిపించాలి. అలాంటిది మేమొచ్చి నిన్ను మేల్కొలుపుతున్నామంటే అర్థం నువ్వు మమ్మల్ని మేల్కొల్పడం సాధనలోకి తీసుకువెళ్ళడం, మేము నిన్ను మేల్కొల్పడం మమ్మల్ని నడిపించమని ప్రార్థించను. ఇక్కడ నీ వద్దకు వచ్చి చెప్తున్నాం. పైగా భాగవతులకు భగవంతుడు పెట్టిన పెద్ద బాధ్యత ఏమిటంటే తాను తరించాలి, ఇతరుల్ని తరింపజేయాలి. అది ఆచార్య రూపులైన భాగవతులకి భగవానుడు ఇచ్చినటువంటి గొప్ప ఆదేశం. ఆ కారణం చేత ఆ మాటని తప్పి ఇలా చేస్తారా? ఎలా చేసినా మీరు పరిపూర్ణులే. నంగా అంటే ఓ పరిపూర్ణురాలా అని. వాళ్ళలో లోపాన్ని ఎంచరాదు, అందుకే పరిపూర్ణులు మీరు. పైగా ఇక్కడ మరికొన్ని చిన్న చిన్న మాటలున్నాయి. ఎళుందిరా అంటే మేల్కో, నానాదాయ్ నావుడయ్యాయ్ అంటే సిగ్గులేనిదానా అనొకటి, తియ్యగా మాట్లాడుదానా అనొకటి. 2 మాటలు చెప్పారు ఇక్కడ. సిగ్గులేనిదానా, సిగ్గు అనేది అవతల వారు చూస్తారు అన్నప్పుడు మనం చెయ్యకుండా ఏదైనా పని చేయకుండా ఆగిపోతే దాన్ని సిగ్గుని చూపిస్తాం. ఇక్కడ బహిర్ముఖత్వము లేని స్థితే సిగ్గులేనితనము అని అర్థం. బహిర్ముఖత్వం ఏమీ లేనటువంటి దానా అనొకటి, మధురముగా మాట్లాడుదానా. వాళ్ళ మాటలు ఎప్పుడూ మధురంగానే ఉంటాయి, మహాత్ముల మాటలు తీయగానే ఉంటాయి. ఏమిటా తీపిదనం అంటే వారు పలికేది భగవంతుడి గురించి, భగవజ్ఞానం పలుకుతూ ఉంటారు, అందుకు వారు తీయగానే మాట్లాడతారు.
పైగా అవతలి వారికి ఆనందం కలిగేలా మాట్లాడడం మధురం అంటే. మాకు నువ్వు భగవద్విషయములు చెప్తూ ఉంటే మేము ఆనందిస్తూ ఉంటాం. అలా మధురంగా మాట్లాడి నీ యొక్క లక్షణం. అలాంటి దానవు నువ్వు ఇప్పుడు మేల్కో. ఎందుకు మేల్కొనాలి అంటే మనందరం కలిసి భగవద్గానం చేస్తాం. నువ్వు నీ అనుభూతిలో ఎప్పుడు భగవంతుని పొందుతున్నావు నిజమే, కానీ మాతో పాటు కలిసి గానం చేయి. ఎందుకంటే సత్సంగం అనేది చాలా గొప్ప విశేషం. అందుకే మహాత్ములు కూడా భగవద్గానం చేసేవారితో కలిసి గానం చేస్తుంటారు. ఈ విషయం మనకి గీతలో స్వామి చెప్తాడు. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వారి చిత్తములు ప్రాణములు భగవన్మయములుగా ఉంటాయి. అయినప్పటికీ అలాంటి భక్తి కలిగిన వారితోనే వాళ్ళు తిరుగుతూ ఆ భగవద్గుణముల గురించి చర్చ చేసుకుంటూ ఒకరికొరు ఉపదేశం చేసుకుంటూ పరమానందాన్ని పొందుతూ ఉంటారు. అందుకే హరిదాసులు వెడలిన ముచ్చటగని ఆనందమాయ అంటారు త్యాగరాజ స్వామి. హరిదాసులు ఆ విధంగా వారు తన్మయం చెందుతూ అక్కడితో ఆగిపోకుండా ఇతరులకు కూడా భగవదానందం కలగాలని యోగ్యులై తమను ఆశ్రయించినటువంటి భక్తులకి బోధ చేస్తూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ మళ్ళీ భగవదనుభూతిని ఆ బహిర్ముఖంగా కూడా అనుభవిస్తూ ఉంటారు. అందుకు మనం గానం చేయాలి. ఎవరిని అంటే శంఖచక్ర గదాధారి అయిన పరమాత్మను అని ఆయన్ని మనం గానం చేస్తున్నాం. శంగుడు చక్కరం ఏందుం తడక్కయ్యన్ పంగయ్య కన్నానై అంటే శంఖంతో చక్రంతో ప్రకాశిస్తున్నటువంటి పొడవైన చేతులు గల పుండరీకాక్షుడు. పంగయ్య కన్నానే అంటే పద్మముల వంటి నేత్రము కలిగిన పుండరీకాక్షుని అర్థం. శంఖచక్రములు ధరించి ఉన్నాడు, విశాలమైన నేత్రములతో చూస్తున్నాడు అనగానే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో ప్రతిష్ఠించేలా వర్ణించింది ఇక్కడ ఆ తల్లి. శంఖచక్రములు ధరించి దివ్యమైన శబ్దస్వరూపమైన శంఖము కాంతిస్వరూపమైన చక్రము దాల్చి విచ్చుకున్న నేత్రములతో దయతో చూస్తున్న నారాయణుని గురించి పాడుకున్నట్టుకై నువ్వు లేచిరా, మనం శ్రీవ్రతాన్ని ఆచరిద్దాం అని పలుకుతున్న ఆండాళ్ళమ్మకు నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగలే శరణం. జై గురుదత్త. వేరే ఉపాసనల కన్నా గురు ఉపాసనలో ఒక గొప్ప సులువు ఉంది.
నువ్వు దేన్నే కోరితే దాన్నే ఇచ్చి ఊరుకుంటాయి. దేన్ని కోరుకుంటున్నావు అది మాత్రమే ఇస్తాయి, వేరే పక్కదంతా ఇవ్వవు. వేరే ఉపాసనలు అంటే నువ్వు కోరిన దాన్ని నువ్వు ఊహించిన దానికన్నా అధికంగా ఇచ్చేటువంటిది. ఆ పైన నీ బుద్ధితో ఆధ్యాత్మికమైనటువంటి మార్పులను నీకు తెలియకుండానే తెస్తుంది గురు ఉపాసన. వేరే వేరే దేవతలు ఉపాసన చేసి ఏది నువ్వు అడుగుతున్నావో అది మాత్రం ఇచ్చేస్తుంది. కానీ గురు ఉపాసన అట్లగా చూడండి, నువ్వు అడిగిన దాన్ని తీరుస్తూ నీకు రాహిత్యాన్ని కూడా కల్పిస్తుంది. అందువల్లే రాజ్యాకాంక్షతో గురువును ఆశ్రయించిన కార్తవీర్యుడు సాయుధ్యం దాకా మెట్లుగా ఎక్కగలిగాడు అని మనం చెప్పుకోవాలి. కనుక మీ అందరి కోరికలు బాగా తీరాలని, ఇంకా ఇంకా అభివృద్ధి మీకు కలగాలని, మీ మనస్సులలో లోపలి తలుపులు తెరుచుకొని మీరు ఊహించలేని వెలుగుల లోకాలను మీరు చూడాలనేటువంటి ఆశతోనే మీకు ఈ రహస్యమైనటువంటి గురుగీతను మీ అందరికీ స్వామీజీ మీకు ఉపదేశిస్తున్నారు. ఉపదేశించడం మాత్రమే కాదు, రహస్యం వివరణాలు కూడా ఎన్నెన్ని వివరణ ఉందో అవన్నీ కూడా మీకు వినిపిస్తున్నారు. మీరు ధన్యులు. ఈ దత్తానుగ్రహాన్ని చక్కగా వినియోగించుకొని తరించండి. అందరికీ మేలు కలగాలని, అందరికీ అన్ని కోరికలు తీరాలని, అందరికీ ఆనంద దర్శనం కావాలని దత్తస్మరణ చేస్తూ గురువును ధ్యానించే విధానాన్ని మనం తెలుసుకుందాం. ఇక ముందుకు మనం వస్తున్నాం గురు ధ్యానం గురించి. ధ్యాన శ్లోక వివరాలు మనం చెప్పుకుందామా? మంచి పని చేయబోయేటువంటి ముందు శ్రీ గురు ధ్యానం చేయాలి. మనం గురుగీత గురించి చెప్పుకోబోతున్నాం కాబట్టి ఇంతకంటే మంచి పని ప్రపంచంలోనే వేరే ఇంకేముంటుంది చెప్పండి. అందువల్ల గురు ధ్యానంతో ప్రారంభిద్దాం. మనం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురు సంప్రదాయాలను లోకానికి అందించినటువంటి మూల పురుషుడైన ఆ దత్త సద్గురువు త్రిమూర్తి స్వరూపుడు గనుక ఆ గురువే బ్రహ్మ, ఆ గురువే విష్ణువు, ఆ గురువే శివుడు. ఆ పరంపరలో వచ్చినటువంటి సద్గురువులంతా ఆయనకు రూపాంతరాలే కనుక వారు కూడా బ్రహ్మ విష్ణు శివస్వరూపులే వాళ్ళందరూ కూడా. ఇంతెందుకు గురువు సాక్షాత్తుగా పరబ్రహ్మయే. అలాంటి దత్తగురువు నమస్కారం. ఈ సందర్భంలో వేదధర్ముడనేటువంటి గురువు దీపకుడు అనేటువంటి శిష్యుడిని ఎలా అనుగ్రహించాడో మనం తెలుసుకుందాం. చాలా ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం ఇది, ముఖ్యమైన చిన్న కథ. వేదధర్ముడు దీపకుడు కథವನ್ನು మనం చెప్పుకుందాం. పూర్వం వేదధర్ముడు అనేటువంటి గురువుకు దీపకుడు అనేటువంటి శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు తన సర్వస్వం గురువే అని నమ్మాడు. ఆ శిష్యుడు దీపకుడు ఆ భావనతో అందరూ దేవతలు తన గురువులోనే ఉన్నారని తలిచాడు కూడా. సాక్షాత్తు శివకేశవులు వచ్చి వరమిస్తానన్నా కూడా అతడు చలించుకోకుండా తన గురువు మీదే దృష్టి నిలిపాడు. అందుకుగాను ఆ గురు భక్తుడు ఎంతటి అనుగ్రహం పొందాడో మనం తెలుసుకుందాం. మిగతా శిష్యులు అతడి గురుభక్తిని కపట భక్తి అనుకొని ప్రతి పనిలోనూ కూడా ఆటంకం కలిగించారు. మామూలుగా ఒకడు పైకి వెళుతుంటే అందరూ కిందికి లాగేస్తారు కదా, అది మామూలు అన్ని చోట్ల ఉంది కదా. కానీ ఇక్కడ గురువును సేవించటంతో ఇంకా పైకి పోతాడని
వీడికి ఎట్లైనా కానీ ఆటంకం చేయాలని చెప్పేసి కొంతమంది అందరూ బాగా వాడికి ఆ గురు భక్తిలో ఆటంకం కలిగించడానికి అటకెక్కిపోతాడేమో అని చెప్పేసి వాళ్ళంతా కిందికి దింపటానికే చూశారు అందరూ. చూస్తా ముందుకి దింపిన తర్వాత జై గురుదత్త.